ప్రపంచ ఆటో డ్రైవర్ల దినోత్సవం ఆగస్టు 1వ తారీఖు. ఆ ఆగస్టు 1వ తారీఖు ప్రపంచ ఆటో కార్మికులు మరియు ఆటో డ్రైవర్ల సందర్భంగా కరీంనగర్లో అంగరంగ వైభవంగా ఈరోజు కార్యక్రమం చేసుకోవడం జరిగింది. వాళ్ళని చూస్తే చాలా బాధ కలుగుతుంది. ఒకప్పుడు ఇప్పుడే కాదు 20-25 సంవత్సరాల నుంచి ఆటో నడపడం వల్లనే మన కుటుంబం గడిచే పరిస్థితి వచ్చింది. ఇప్పటివరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నడిచిన పరిస్థితిలో తెలంగాణ రాష్ట్ర సమితి కేసీఆర్ గారు ఆ రోజు ఆటో కార్మికులకు ఆదుకోవాలని చెప్పేసి మొట్టమొదటిసారిగా 5 లక్షలకు ప్రమాద బీమా ఇవ్వడం జరిగింది. ఎప్పుడన్నా అనుకోకుండా ప్రమాదంలో చనిపోతే మరి కుటుంబానికి రూపాయి కూడా ప్రీమియం చెల్లకుండానే 5 లక్షల రూపాయలు బీమా ఇచ్చే పరిస్థితి వచ్చింది. అప్పుడు లైఫ్ ట్యాక్స్ మొత్తం మీరు ఎవరు లైఫ్ ట్యాక్స్ కట్టద్దు అని చెప్పేసి లైఫ్ ట్యాక్స్ కట్టకుండా చేసిన ప్రభుత్వం అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం. దాని తర్వాత ఎన్నో రోజుల నుంచి పెండింగ్ ఇస్తుంటే ఛాలెంజ్ ఫిట్నెస్ కోసం లేవని చెప్పి చాలా నెగ్గుతుంది. ఒకటేసారి కేసీఆర్ గారు ఆటో కార్మికులకు ఎవరిలో ఫిట్నెస్ ఛార్జీలు కట్టద్దు అని 350 కోట్ల రూపాయలు ఇచ్చేసి ఈ యొక్క ఆటో ఫిట్నెస్ కూడా మొత్తం ప్రభుత్వం కట్టింది. కానీ కేసీఆర్ ప్రభుత్వం గారిని ఎక్కువ చేస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి చాలా మాటలు చెప్పాడు. ఎన్నో హామీలు ఇచ్చారు. రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మీకు భద్రత కింద, నిరుద్యోగ వృద్ధి కింద, లేకుండా ఆర్థికమైన వృద్ధి కోసం, ఆర్థిక సపోర్ట్ కోసము ప్రతి సంవత్సరానికి ఒక్కొక్క ఆటోకు 12,000 రూపాయలు గతంలో ఎప్పుడైతే ఎక్కువ శాతం ఆటోలో ప్రయాణించే వాళ్ళు మహిళలే. కానీ ఇప్పుడు మహిళలకు ఉచిత బస్సు ఇవ్వడం వల్ల ఆటోలో ఎక్కే పరిస్థితి లేదు. సరే, ఉచిత బస్సు మేము వ్యతిరేకిస్తలేము, కానీ దానికి ఆల్టర్నేటివ్గా కార్మికులందరికీ కూడా ఆటోకు 12,000 రూపాయలు ఇస్తాను మీరు హామీ ఇచ్చిండ్రు. కానీ ఇంతవరకు 2.5 సంవత్సరాలే హామీలు నెరవేర్చలేకపోయారు. సంక్షేమ బోర్డు అద్భుతంగా 1000 కోట్లతోటి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పిన మీరు 2.5 సంవత్సరాలే 1000 రూపాయలు కూడా వేయలేదు. 1000 కోట్లు కాదు, 1000 రూపాయలుగా ఆటో కార్మికుల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసే పరిస్థితి లేదు. మరి 2.5 సంవత్సరాలు ఎందుకు ఆటో కార్మికులు గుర్తొస్తలేదు? ఇప్పటికే ఆటో పరిస్థితి బాగాలేదు. ఎంతోమంది ఆత్మహత్యలు కూడా వేసుకుని జరిగింది ఈఎంఐలు కట్టలేక. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ చాలాసార్లు ప్రోగ్రాం చేసింది, ఆయన ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి లేదు. మళ్ళీ ఇంకేమన్నాడు, ఆటో డ్రైవర్ల కోసము కాలనీలు ఏర్పాటు చేస్తానని చెప్పాడు. ఆ కాలనీలను చేసే పరిస్థితి లేదు. మళ్ళీ ఏమన్నారు, ప్రభుత్వం రాగానే ఇందిరమ్మ ఇళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పారు. కరీంనగర్లో 660 డబుల్ బెడ్రూమ్ ఉన్నారు. ఎంతమంది ఆటోలకు ఇచ్చారు మీరు? ఎంతమంది శాంక్షన్ చేసారు? కాంగ్రెస్ వాళ్ళ చేతులు విలువెళ్ళాడుతున్నాయి అవి. కానీ ఇప్పటికైనా ఒక్కసారి ఆటో కార్మికులు చూసుకోండి. రెక్కాడితే డొక్కాడదు. గత 20-25 సంవత్సరాల నుంచి ఆటో మీద ఆధారపడ్డ కుటుంబాలు ఇవన్నీ కూడా. మీరు ఏదైతే హామీ ఇచ్చిండ్రో, మీరు హామీ ఇచ్చి ఆటోలందరూ గంపగుత్తగా మీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. హామీ ఇచ్చినందుకు ఇమీడియట్గా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయండి. 1000 కోట్లు ఇప్పటికే 2.5 సంవత్సరాలు, ఇంకా 2.5 సంవత్సరాల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయండి. మీరు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తున్నారు. ఇమీడియట్గా ఆర్థికమైన వృద్ధి కూడా ఇప్పించి ఏర్పాటు చేయండి. చనిపోతే ఆ కుటుంబాన్ని ఆదుకునే విధంగా 5 లక్షల రూపాయలు ఎట్లా మీరు ప్రీమియం కడతలేరు? కనీసం ప్రభుత్వం నుంచి అయినా చనిపోయిన ఆటో కార్మికులకు 5 లక్షల రూపాయలు బీమా ఇవ్వని చెప్పేసుకుంటూ కరీంనగర్లో సుమారు 15,000, కొత్త జిల్లాలో 15,000 ఆటోలు ఉన్నాయి. కరీంనగర్ నగరంలో సుమారు 6 నుంచి 8,000 ఆటోలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా చిన్నప్పటి నుంచి ఆటో నడుపుతున్నారు. కాబట్టి మీరు మానవతా దృక్పథంతో ఈ ఆటో కార్మికులకు ఆదుకోవాలి, ఆటో డ్రైవర్ని ఆదుకోవాలి. ప్రపంచ ఆటో డ్రైవర్ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, మీరు ఏదైతే హామీ ఇచ్చారో హామీ నెరవేర్చారు. ఈ నిరుపేదలను ఆదుకోర్రి, ఆటో మీదే బతికే ఈ నిరుపేద కుటుంబాలను ఆదుకోవాలని చెప్పేసి మరొక్కసారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఆటో డ్రైవర్ల దినోత్సవం మా గౌరవ శాసనసభ్యులు, మా లీగల్ అడ్వైజర్ డాక్టర్ రాజశేఖర్ సార్ గారు, గంగుల కమలాకర్ అన్న గారు, హరిశంకర్ అన్న గారు, రవీంద్ర సింగ్ అన్న గారు, వీళ్ళందరూ ఇచ్చేసి ఆటో డ్రైవర్ల మనోభావాన్ని పెంచే విధంగా, ఆటో డ్రైవర్లకు ఒక గుర్తింపు వచ్చే విధంగా ఇలా మేము పిలవగానే వచ్చేసి మా ఆటో డ్రైవర్ల దినోత్సవానికి ఇచ్చేసి మమ్మల్ని ఆనందింపజేసినందుకు వారికి మేము ఆటో యూనియన్ తరఫున ఆటో డ్రైవర్ల పక్షాన కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం. మరి ఇవాళ ఆటో డ్రైవర్లకు రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితులలో ఇలా కరీంనగర్లో సిటీ బస్సులు పెట్టి మరి రేపు ఎలక్ట్రికల్ ఆటోలు తీసుకొచ్చి మమ్మల్ని బిచ్చగాలని చేసే విధంగా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వివరిస్తూ ఉంది. వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో డ్రైవర్ల పక్షాన మేము ఎన్నడో చెప్పాం, మీరు పార్టీల పరంగా అంటారు ఇదని చెప్పేసి వెకిలి చేస్తున్నారు కాదు, మీరు ఒక కమిటీ వేసి నిజంగా ఆటో డ్రైవర్ల జీవితాల మీద ఒక అధ్యయనం చేసి మా బతుకులు ఎట్లున్నాయో
మా జీవితాలు ఎట్లున్నాయో ఒకసారి అధ్యయనం చేసి మాకు న్యాయం చేయమని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇప్పటికైనా కాంగ్రెస్ గవర్నమెంట్ కళ్ళు తెరవాలి, లేకపోతే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వారికి బుద్ధి చెప్పే విధంగా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఆటో డ్రైవర్ల అందరం ఏకతాటి మీద తగిన శాస్తి చేస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఖచ్చితంగా కరీంనగర్లో మరి ఇక్కడికి వెళ్ళే ఎలక్ట్రికల్ ఆటోలు పెడతామంటారు మా పొట్ట కొట్టడానిక. ఇప్పటికే 250 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు ఈ ఫ్రీ బస్ బట్టి. మరి ఇంత ఆటోలు పెట్టి కరీంనగర్లో ఉన్న ఆటో డ్రైవర్లు మొత్తం సంపుదామని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జిల్లాకు సంబంధించినటువంటి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మరి ఇక్కడ కరీంనగర్ ఆటో డ్రైవర్ల మీద పగబట్టినట్టు అనిపిస్తుంది. దయచేసి అన్నగారు, మేము ఆటో డ్రైవర్లం, నీ జిల్లాలో ఉన్న వాళ్ళం, నీకు అన్నదమ్ములు లెక్క, నీకు కొడుకులు లెక్క, అందరం ఇక్కడ బతికేటోళ్ళం, దయచేసి కనికరించాలని చెప్పేసి ఈ సందర్భంగా వారిని వేడుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా ప్రమాద బీమా 5 లక్షలను పునరుద్ధరించాలి, ఆటో డ్రైవర్లను ఆదుకోవాలి. ఈ ఫ్రీ బస్సు వలన చచ్చిపోయిన 250 మంది ఆటో డ్రైవర్లకు 10 లక్షలు ఎక్స్గ్రేషియా ఇచ్చి వారి కుటుంబాలను ఆదుకోవాలని చెప్పేసి ఈ ఆటో డ్రైవర్ల దినోత్సవం సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఆటో డ్రైవర్ల ఐక్యత.